గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ కు జనసేన కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్ గా గేట్వే హోటల్ కి వెళ్తారు. అక్కడ బస చేసి ఆ తర్వాత 11:30 తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ అగ్రిగోల్డ్ బాధితులతో భేటీ అవుతారు. రాష్ట్ర స్థాయి అగ్రిగోల్డ్ బాధితులు ఇవాళ సమావేశమవుతున్నారు. అక్కడ ఆ సమావేశంలోనే అగ్రిగోల్డ్ బాధితులను పరామర్శించబోతున్నారు పవన్ కళ్యాణ్. వారికి ఎలాంటి భరోసా ఇస్తారు, పవన్ కళ్యాణ్ తరపు నుండి ఏపీ ప్రభుత్వానికి ఆయన ఎలాంటి రిక్వెస్ట్లు పంపిస్తారు అన్నది పవన్ కళ్యాణ్ స్పీచ్ లోనే తేలాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ తమ కోసం విజయవాడ వచ్చి తమ గోడు వినడానికి విజయవాడ వచ్చారని తెలుసుకున్న అగ్రిగోల్డ్ బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా యూనియన్ మేము పెట్టే కండిషన్స్ ఏంటి, 20,000 రూపాయల లోపున పేమెంట్లు ముందు చెల్లిస్తే పేద ప్రజలు ఎక్కువ మంది అంటే తక్కువ మోతాదులో ఉన్నారు, వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అవుతారు. తర్వాత ఉన్నటువంటి వీటికి టైం బాండ్స్ ప్రభుత్వం వారు టైం బాండ్స్ ఇస్తే మేము కస్టమర్ ప్రెజర్తో నేనైతే నా వయసు ఈ రోజు నా చెప్పుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు నాకు 42 సంవత్సరాల్లో నేను హై బీపీతో మెటాక్స్ AM 50/5 నేను ట్యాబ్లెట్ వేస్తున్నానంటే మీరు గమనించండి. ఈరోజు ఒక్క ఆరోగ్యం పరిస్థితి ఒక్కరిది బాగోపోతే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసు. ఈ రోజు ఆరోగ్య పరిస్థితుల్లో నా ట్యాబ్లెట్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాను. నా డబ్బులు కట్టించే డబ్బులు వస్తే నేను కూడా చాలా సంతోషిస్తాను. మీకు చెప్తున్నాను, రానున్నటువంటి ఎలక్షన్లో మీకు మళ్ళీ మీరే అందలానికి ఎక్కి మీరే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు మీరు రాష్ట్రాన్ని పరిపాలన చేయాలనుకుంటున్నారంటే మీరు ఒకటి గమనించండి, మీరు చేయగలరు. ఎటువంటి సమస్యనైనా సరే సమర్థవంతమైన నాయకత్వంలో మీరున్నారు. ఎటువంటి సమస్యని కూడా సున్నితంగా పరిష్కారం చేయగలరు. కానీ మా యొక్క సమస్య ఈ రోజు వినవేస్తున్నాం. 3 రోజుల్లో ఖచ్చితంగా 20,000 రూపాయల లోపు ఉన్నటువంటి పేమెంట్లు స్టార్ట్ చేసి రానున్న 2019లో మళ్ళీ మీరే గెలవాలని ఆశిస్తున్నాము. లేని పక్షాన అట్లాగే కర్ణాటక నుంచి వచ్చిన బాధితులు కూడా ఉన్నారు. ఎప్పుడు బయలుదేరారు మీరు? ఇప్పటికి ఇంత ఫాస్ట్ గా చేరుకోగలిగారు? నిన్న సాయంత్రం 5 గంటలకు బయలుదేరామండి. మాది బళ్ళారి, నా పేరు గురుమూర్తి అండి. ఎంత కట్టించారు మీరు, అంటే ఎంత మోసపోయారు? మేము ఒక 12 కోట్ల వరకు కట్టించామండి. అంటే టోటల్ కర్ణాటకలో 2,500 కోట్లు, 8 లక్షల మంది బాధితులు ఉన్నారు. వీళ్ళందరి తరఫున మన జనసేన పార్టీ అధినేత అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు మా కోసం అండగా ఉండి ఇక్కడ భరోసా కల్పించడానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మేము ఏదైతే ఒక మంచి అత్యున్నతమైన కంపెనీలో మేము పనిచేస్తామని గర్వించదగ్గ కంపెనీ అని మేము అనుకున్నామో అది ఇంత మోసపూరితమైన కంపెనీ అని ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఇలాంటి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసి వీళ్ళ తోడుండి వీళ్ళని కాపాడుతూ 3 సంవత్సరాలుగా ఎంతోమంది చనిపోతున్నా పట్టించుకోని పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు డబ్బు వ్యామోహం ఇంకా తగ్గలేదు. వీళ్ళకి పదవి వ్యామోహమే కాదు, చచ్చేంత వరకు డబ్బు వ్యామోహం కూడా చాలా ఉంది. అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి. కానీ మన జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి, నేను ప్రశ్నించడానికి నేను పార్టీ పెట్టాను, ప్రశ్ననే నా యొక్క ఉద్దేశము. ఆ ప్రశ్నలో ఎవరైతే బాధ్యులు ఉంటారో ఆ బాధ్యులందరికీ నేను ప్రతి ఒక్క సమస్య నేను పరిష్కరిస్తానని ఆయన చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన రావడం మా కర్ణాటక అందరికీ కూడా అక్కడి నుంచి చాలామంది వచ్చాము. ఆయన భరోసా, ఆయన మీద ఉన్న నమ్మకం మాకు ఇంకా బలాన్ని, బతికే ఒక అవకాశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తూ మీ TV9 ద్వారా ఈరోజు నేను ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. మరికొంతమంది బాధితులు మహిళలు ఇక్కడ ఉన్నారు. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ మీరు ఏమని విజ్ఞప్తి చేయబోతున్నారు? మేమైతే మాత్రం ఇంతమంది కొన్ని వేల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఇప్పటి వరకు బ్రతుకున్న చచ్చిన శవాలతో సమానం. వీళ్ళందరికీ ఈరోజు అంటే చనిపోయే వాళ్ళకి లాస్ట్లో తులసి తీర్థం పోస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అతను మాకు ఈ సమస్యను పరిష్కరిస్తే సేమ్ అలాగే ఉంటుంది. కాబట్టి అతను ఎంతమంది సమస్యను నిజంగా పరిష్కరిస్తే అతను మేము ఎప్పటికీ మర్చిపోలేం. అతను ఎక్కడున్నా ఏం చేసినా ఏ పార్టీలో చేరినా అతని వైపే మేము అందరం ఉంటాము. అతను గెలిపించి తీరుతాము.